బీల మధ్య దూరం 330 కిలోమీటర్స్. ఏ నుంచి బికి ఒక కారు 8 AM కు 60 km/h వేగంతో బయలుదేరగా 9 AM బి నుంచి ఏకి 75 km వేగంతో మరొక కారు బయలుదేరింది. అవి రెండు ఏ సమయంలో కలుస్తాయి? చూడండి, రెండు పట్టణాలు, ఇది ఏ పట్టణం, ఇది బి పట్టణం అంటున్నాం. వీటి మధ్య దూరం ఎంత అంటున్నాడు? 330 కిలోమీటర్స్. వీటి మధ్య దూరం 330 కిలోమీటర్స్. ఏ నుంచి బికి ఒక కారు అంటే ఎక్స్ అనే కారు అనుకున్నాం. ఎక్స్ అనే కారు 8 AM ఏ నుంచి బికి ఎక్స్ అనే కారు 8 AM 60 km/h వేగంతో బయలుదేరగా 60 km/h వేగంతో బయలుదేరగా 9 AM బి నుంచి ఏకి 9 AM 75 km/h 75 km/h వేగంతో మరొక కారు, అది వై అనుకున్నాం. వై అనే కారు బయలుదేరింది. ఆ రెండు ఏ సమయంలో కలుస్తాయి? ఇది 9కు బయలుదేరింది, ఇది 8కు బయలుదేరింది. అంటే ఇది గంట ముందు బయలుదేరింది. గంట అంటే ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది గంటలో? 60 కిలోమీటర్స్ వచ్చింది. 60 కిలోమీటర్స్. ఇక్కడికి ఎన్ని గంటలకు? 9 AM 9 AM ఇక్కడికి వచ్చింది. ఎన్ని? 60 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది 9 AM ఇది 9 AM. ఇప్పుడు 330, ఇది టోటల్ డిస్టెన్స్ 330 కిలోమీటర్స్. 330 కిలోమీటర్స్లో 60 కిలోమీటర్స్ ఏ ఆల్రెడీ గంట ముందు బయలుదేరింది. అంటే ఇప్పుడు వీటి మధ్య దూరం ఎంత? వీటి మధ్య దూరం వచ్చి 330 - 60 270 కిలోమీటర్స్. 9 AM రెండు ఒకేసారి బయలుదేరే టైంకి వాటి మధ్య దూరం ఎంత? 270 కిలోమీటర్స్. అవి రెండు ఏ సమయంలో కలుస్తాయి? సమయం అంటే టైం. నాకు టైం కావాలంటే ఏం తెలియాలి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంతో తెలుసు. ఎంత ఉంది రెండింటి మధ్య డిస్టెన్స్? 9 AM 270 కిలోమీటర్స్ ఉన్నది. స్పీడ్ వచ్చేసి మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు రెండు వ్యక్తులు కానీ, రెండు బస్సులు కానీ, రెండు రైళ్లు కానీ అపోజిట్ డైరెక్షన్లో, వాటి యొక్క సాపేక్ష వేగాలు అపోజిట్ డైరెక్షన్లో వస్తే, ఇది ఎక్స్ వేగం అనుకో, ఇది వై వేగం అనుకోండి. అపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తే రెండు వస్తువులు కానీ, రెండు రైళ్లు కానీ, రెండు బస్సులు, రెండు కార్లు ఏవే కానీ అపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తే వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుంది? వాటి యొక్క సాపేక్ష వేగం వచ్చేసి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. వాటి వేగాలు కూడుకోవాలి. ఎక్స్ కార్ యొక్క వేగం ఎంత? 60. వై కార్ యొక్క వేగం ఎంత? 75. రెండు యాడ్ చేస్తే 135 స్పీడ్ వచ్చేసి. ఇది 9 AM నుంచి 9 AM ఎక్స్ ఇక్కడ వరకు వచ్చింది. రెండు ఒకేసారి బయలుదేరే టైంకి రెండింటి మధ్య గ్యాప్ 270. ఎప్పుడే కానీ రెండు ఒకే టైంకి బయలుదేరేటప్పుడు వాటి సాపేక్ష వేగాలు 135 1 135 2 అంటే ఎన్ని అవర్స్లో? 2 అవర్స్లో కలుస్తాయి. 2 అవర్స్లో కలుస్తాయి. అంటే 2 అవర్స్ అంటే ఎక్కడి నుంచి? రెండు ఒకేసారి 9 AM బయలుదేరే టైంకి ఇది 9కి బయలుదేరుతుంది, ఇది 9కి బయలుదేరుతుంది. ఇవి రెండు ఒకే టైంకి బయలుదేరిన 2 అవర్స్లో అంటే 11 AM 11 AM
రెండు కార్లు ఒకే సమయంలో కలుస్తాయి. రెండు పట్టణాల మధ్య దూరం 330 కిలోమీటర్స్. ఏ నుంచి ఎక్స్ కార్ అనేది 8 గంటలకు బయలుదేరుతుంది. వై కారు బి నుంచి 9 గంటలకు బయలుదేరుతుంది. అంటే గంట ముందు ఏ బయలుదేరుతుంది. ఎంత వేగంతో? 60 కిలోమీటర్ల వేగంతో. గంట ముందు ప్రయాణించిందంటే 60 కిలోమీటర్లు కంప్లీట్ చేసింది. 330 కిలోమీటర్స్లోకి వెళ్ళి 60 కిలోమీటర్లు పోతే 270 కిలోమీటర్స్. ఇప్పుడు రెండు కార్లు ఒకే సమయంలో బయలుదేరుతున్నాయి 9 AM. అప్పుడు వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుంది? వాటి యొక్క వేగాలు అనేవి అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి యాడ్ చేయాలి. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? అప్పుడు 270. మనకు టైం కావాలి. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 9 AM రెండు ఒకేసారి బయలుదేరడానికి 270 బై వాటి యొక్క సాపేక్ష వేగం ఎంత? 135. 270 బై 135 అంటే 2 అవర్స్. 2 అవర్స్ రెండు ఒకే సమయంలో బయలుదేరిన 2 అవర్స్కి అవి కలుస్తాయి. అంటే 9 AMకి ఒకేసారి బయలుదేరితే దానికి ప్లస్ 2 అవర్స్ అంటే 11 AMకి రెండు కార్లు ఒకే సమయంలో కలుస్తాయి. ఎక్స్ప్రెస్ రైలు 100 km/h సగటు వేగంతో ప్రతి 75 కిలోమీటర్లకు 3 నిమిషాల చొప్పున స్టేషన్లలో ఆగిపోతే బయలుదేరిన స్టేషన్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చివరి స్టేషన్ని ఎంత కాలంలో ప్రయాణిస్తుంది? అంటే 100 km/h వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతి 75 కిలోమీటర్లకు ఒకసారి 3 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా టోటల్ డిస్టెన్స్ ఎంత? 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది టోటల్గా. చూద్దాం టైం. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 600 కిలోమీటర్లు. స్పీడ్ వచ్చేసి 100 km/h. 0 అంటే 6 అవర్స్. స్టాపులు లేకుండా నాన్ స్టాప్ 100 km/h పోతే 6 అవర్స్ పడుతుంది. ప్రతి 75 కిలోమీటర్లకు ఒకసారి 3 నిమిషాలు ఆగుతుంది. అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో ఎంత సమయం ఎక్స్ట్రా తీసుకుంటుంది అది కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 600 కిలోమీటర్లు బై ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి అవుతుంది? 75. 75 600 ఎప్పుడు అవుతుంది? 75 1 75, 75 2 150, 75 4 300, 75 8 అంటే 8 స్టేషన్లు. ఇది టోటల్ 600 కిలోమీటర్స్ అనుకున్నాం. 75 కిలోమీటర్లకు ఒకసారి 3 నిమిషాలు చొప్పున అవుతే ఇది ఫస్ట్ 75, ఇది సెకండ్ 75, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఇది లాస్ట్ స్టాప్. లాస్ట్ స్టాప్లో అనేది రైలు అనేది పూర్తిగా ఆగిపోతుంది, విశ్రాంతి తీసుకోదు. ఇక్కడ 600 కిలోమీటర్స్ కాడ రైలు అనేది పూర్తిగా ఆగిపోతుంది. అంటే ఎన్ని స్టేజ్ల కాడ విశ్రాంతి తీసుకుంటుంది? 1 2 3 4 5 6 7 స్టేజ్లలో విశ్రాంతి తీసుకుంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఎన్ని నిమిషాలు అవుతుంది? 3 నిమిషాలు. 7 స్టేజ్లు ఇంటూ 3 21 21 నిమిషాలు. ఇప్పుడు టోటల్ టైం పూర్తిగా 600 కిలోమీటర్లు పోనీకి ఎంత టైం తీసుకుంటుంది? ఇక్కడ 6 గంటలు, ఇక్కడ 21 నిమిషాలు. టోటల్గా ఎంత? 6 గంటల 21 నిమిషాలు. ఒక రైలు 100 km/h సగటు వేగంతో ప్రతి 75 కిలోమీటర్లకు 3 నిమిషాల చొప్పున స్టేషన్లలో ఆగిపోతే బయలుదేరిన స్టేషన్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చివరి స్టేషన్ని చేరుకోవడానికి పట్టే సమయం ఎంత? 6 గంటల 21 నిమిషాలు. 5 km/h రేటుతో ఒకడు నడుస్తూ బ్రిడ్జిని దాటడానికి 15 నిమిషాలు పట్టింది. బ్రిడ్జి పొడవు ఎన్ని మీటర్లు? బ్రిడ్జి పొడవు అంటే డిస్టెన్స్ కావాలి.
డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఎంత? 15 నిమిషాలు. స్పీడ్ ఎంత? 5 km/h. టైం అనేది నిమిషాల్లో ఉంది, దాన్ని గంటల్లోకి మార్చుకోవాలి. గంటల్లోకి మార్చుకోవాలంటే బై 60, అది సెకండ్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 60 బై 60. క్యాన్సిలేషన్ చేస్తే 15 1 జా 15 4 జా 5/4. డిస్టెన్స్ ఎంత? 5/4 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్కి వచ్చేసి 1000 మీటర్లు. 5/4 అనేది కిలోమీటర్లో ఉంది, దాన్ని మీటర్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 1000. 4 2 జా 8, 10 నుంచి 8 పోతే రిమైండర్ 2 ఇక్కడ 0 20, 4 5 జా 20, 0కి 0, 5 ఇంటూ 250 వచ్చేసి 0కి 0, 5 5 జా 25, 2 క్యారీ, 5 2 జా 10 ప్లస్ 2 1250 మీటర్స్. బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 1250 మీటర్స్. ఇలా కాకుండా వేరే మెథడ్లు చూడండి. నిమిషానికి ఎన్ని కిలోమీటర్ల వేగంతో పోతుంది? గంటకు 5 km/h. గంటకు ఎన్ని నిమిషాలు? 60 minutes. ఎంత స్పీడ్లో అవుతుంది? 5 km/h. 5 km/h అంటే మీటర్లోకి మార్చుకుంటే 5 ఇంటూ 1000 అంటే 5000 మీటర్స్. 60 నిమిషాలకు 5000 మీటర్స్ ప్రయాణిస్తుంది. అయితే 15 నిమిషాలు బ్రిడ్జ్ని దాటడానికి 15 నిమిషాలు పట్టింది. 15 minutes. అది బ్రిడ్జ్ పొడవు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 5000 ఇంటూ 15/60. 0 0 క్యాన్సల్, 3 2 జా 3 5 జా 2 1 జా 2, 2 2 జా 4, 1 మిగులుతుంది, 1 ఇక్కడ 0, 2 5 2 5 జా 10, 0 0, 250 ఇంటూ 5 1250 మీటర్స్. బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 1250 మీటర్స్. 60 నిమిషాలకు 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 5 కిలోమీటర్ల మీటర్లకు మార్చుకుంటే 5000 మీటర్లు. అయితే బ్రిడ్జిని దాటడానికి ఎంత పడుతుంది? 15 నిమిషాలు. 15 నిమిషాలకు ఎంత దూరం ప్రయాణించింది? ప్రయాణించిన దూరమే కదా డిస్టెన్స్, దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5000 ఇంటూ 15/60. 0 0 క్యాన్సల్, 3 2 జా 3 5 జా 2 250 జా 250 ఇంటూ 5 1250 మీటర్స్. బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 1250 మీటర్స్.